ఈ జీవితకాలం మటుకే మనము క్రీస్తు యందు నిరీక్షించిన వారం ఎడల మనమందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఈ మాటను బట్టి తెలియజేయబడుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తు అనే అటువంటి మనుష్య కుమారుడిగా మానవ శరీరంలో జన్మించిన ఈయన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, స్వస్థతలు, మేలులు, కొదువ నుండి మనము సమృద్ధిని పొందినటువంటి వాటి కొరకైతే మాత్రము ఇది వ్యర్థమే. ఆయన నన్ను స్వస్థపరిచాడు అంతవరకే అంటే వ్యర్థమే. ఆయన రొట్టెలను, చేపలను ఆయన అనేక రెట్లు హెచ్చింపు చేశాడు అనేది మాత్రమే అనుకుంటే కూడా మన విశ్వాసము వ్యర్థమే. ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు అన్నా కానీ అది గొప్ప విషయం అనుకుంటే ఆ విశ్వాసం వ్యర్థమే. ఆయన దెయ్యములను వెళ్ళగొట్టాడు గొప్పతనం అనుకున్న వ్యర్థమే. కానీ ఏమంటాడంటే, క్రీస్తు తిరిగి లేచాడు అని మనము నమ్మాలి.